లక్ష్మీకాంత్ గారు ఇందాక మనకు మన శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ పీపీపీకి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి తేడా తెలియదు అనేటటువంటి అంశాన్ని వారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకసారి పీసీఆర్ జియో ఒకటి ప్లే చేయండి ప్లీజ్. జియో ఒకటి డాక్యుమెంట్ ఒకటి ఉంది, అది ప్లే చేయండి. ఇది లక్ష్మీకాంత్ గారు, ఇది వచ్చేసి 12/6/2020లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక జియో ఇది. ఇందులో క్లియర్గా చెప్పడం జరిగింది, గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ at Bhogapuram in Vizianagaram district under PPP model of design, build, finance, operate and transfer DBFOT అంటాం. అంటే పీపీపీ మోడల్ అనేక రకాలు ఉంటాయి, 3-4 రకాలు ఉంటాయి. అందులో ఒక రకం వచ్చేసి బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. అంటే వాళ్ళు నిర్మిస్తారు, తర్వాత ఫైనాన్షియల్ ఆపరేషన్స్ చేస్తారు, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. సో ఆ దిశగా మెడికల్ కాలేజీకి దీనికి తేడా ఉందని చెబుతూనే అసలు పీపీపీ మోడీకి దీనికి సంబంధం లేదన్నారు. మరి ఆ జియోలోనే ఆ అంశాన్ని వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి. సో ఏమంటారు శేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? సార్, మీకు ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి నమస్తేనండి. నా వాయిస్ క్లారిటీగా ఉందా సార్? క్లారిటీ మాట్లాడండి. తోటరాముడు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటారు సార్ ఎమ్మెల్యేలో సినిమాలో. నాకు ఒక బుల్లి చెల్లి, నా చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగిపోయిన దానికి ఈయన మళ్ళీ పరిశీలన అని చెప్పేసి ఈయన మళ్ళీ మే 2023లో మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఇక్కడ క్రెడిట్ చోరీ చేస్తుంది ఎవరండి? ఇక్కడ క్రెడిట్ గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉందండి? ఇవాళ రోజున కూటమిలో మాట్లాడితే ప్రతి ఒక్కదానికి మేమే విజయాలు సాధించాం, మేమేదో అద్భుతాలు సాధించాం అని ప్రతిసారి డిబేట్ లో శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది ప్యానలిస్టులు వచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఇంతకు ముందు కూడా అమరావతి విషయం మీద మాట్లాడితే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందిగా, మళ్ళీ అమరావతిలో మీకు ఎయిర్పోర్ట్ కి స్థలం కేటాయిస్తా అంటున్నారు, దేనికని అన్నారు. సార్, ఇవాళ రోజున మీరు కొన్ని పెద్ద పెద్ద ప్రధాన నగరాలు చూసుకుంటా ఉండంటే చెన్నై, బెంగళూరు లాంటి ప్లేసుల్లో కూడా ఇవాళ రోజున స్థలం సరిపోలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ రోజున కొత్తగా మళ్ళీ వాళ్ళు వేరే చోట స్థలాల్ని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. దానిలో ముందు భాగంగానే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 2015, 2019లోనే భూసేకరణ ఆల్రెడీ జరిగింది. దాన్ని 2019లో వీళ్ళు భూసేకరణ రివ్యూ అని చెప్పేసి దాన్ని విచారణ చేయాలని చెప్పేసి రైతులు మేము హితం కోసమే మేము మా లక్ష్యం పెట్టుకున్నాం అని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి నిర్ణయాలు తీసుకొని మీరు ఇందాక ఇప్పుడైతే ఈ జీవో ఏదైతే చూపిస్తున్నారో ఈపీసీ, పీపీపీ ఈ 2 విధానాలు అనేది వీళ్ళకి స్పష్టత లేకపోవడం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి సార్. పీపీపీ అని చెప్పేసి ఇవ్వాలంటారు, ఈపీసీ అని చెప్పేసి ఇంకో విధానం ప్రకారంగా వీళ్ళకి అంటే ఇప్పుడు జిఎంఆర్ కట్టబెట్టాలా లేదా, లేదంటే వేరే కంపెనీస్ కి ఇవ్వాలా లేదా, దీన్ని 3 భాగాలుగా సార్. అంటే నిర్మాణం ఒకటి, దాంట్లో ఆర్కిటెక్ట్ కు సంబంధించింది ఒకటి, ప్లస్ దాంట్లో సివిల్ వర్క్లకి, గ్రౌండ్ వర్క్ కి, ఫ్యూల్ ఫామ్ అట్లాంటివన్నీ వాటికి వేరే వాళ్ళకి అప్పచెప్పాలన్న ఉద్దేశం మీద ఆ టైంలో అనుకుంటే వీళ్ళకి ఈ విధానం తెలియక దాన్ని ఆలస్యం అయితే చేయడం జరిగింది సార్. కానీ ఇది